డాకు మహారాజ్కు సంక్రాంతికి తిరిగే లేదు. ఈ మూవీ ట్రైలర్ చూస్తే మాత్రం జరగబోయేది అదే అని తెలుస్తోంది. ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఈ ట్రైలర్ చూస్తే మాత్రం బాబీ గారు ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా బాలయ్య గారి 3 గెటప్స్ విషయంలో కూడా డైరెక్టర్ గారు చాలా జాగ్రత్తలే తీసుకున్నట్లు తెలుస్తోంది. డాకు మహారాజ్గా, నానాజీగా, సీతారాంగా బాలయ్య గారిని చూపించడంలో ఆయన సక్సెస్ అయితే అయ్యారు. బాలయ్య గారు ఈ మూవీలో డ్యూయల్ రోల్లో నటిస్తున్నా కానీ 3 విభిన్నమైన గెటప్స్లో కనిపిస్తారని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక యాక్షన్ సీక్వెన్స్కి అయితే ఈ సినిమాలో లోటే ఉండదు. ప్రతి 10 నిమిషాలకు కూడా ప్రేక్షకులు విజిలేసే సన్నివేశాలైతే ఉండబోతున్నాయట. మరోసారి తమన్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అదరగొట్టేశాడు. ఏ హీరోకైనా కానీ తమన్ కాస్త అటు ఇటుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తాడేమో కానీ బాలయ్యకు మాత్రం దుమ్ము లేచిపోయేలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తాడని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇక ట్రైలర్లో ఒక పులిని కూడా చూపించారు. ఈ పులికి సంబంధించిన విఎఫ్ఎక్స్ కూడా బాగున్నాయి. పులితో బాలయ్య గారు చేసే యాక్షన్ సీక్వెన్స్కి అయితే థియేటర్లు దద్దరిల్లిపోతాయని అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో విలన్లు కూడా తక్కువేమీ లేరు. బాబీ డియోల్తో పాటు చాలామంది విలన్లే కనిపిస్తున్నారు. ఇకపోతే ముఖ్యంగా ఏ ట్రైలర్లో అయినా కానీ బాలయ్య పవర్ఫుల్ డైలాగులే కోరుకుంటారు ఆయన ఫ్యాన్స్. మొత్తంగా చూస్తే ఈ ట్రైలర్లో బాలయ్య గారు చెప్పే ఒక్క పవర్ఫుల్ డైలాగ్ కూడా లేదనే చెప్పాలి. ట్రైలర్ చివర్లో మైకేల్ జాక్సన్ అని చెప్పే ఒక చిన్న డైలాగ్ మాత్రం కనిపిస్తోంది. ముఖ్యంగా బాలయ్య గారి నుండి ఫ్యాన్స్ అయితే పవర్ఫుల్ డైలాగులే కోరుకుంటారు. బోయపాటి సినిమాలో అయితే బాలయ్య చెప్పే డైలాగులు కుప్పలు తెప్పలుగా ఉంటాయి. మరి బాబీ సినిమాలో ఏ మేరకు డైలాగులు ఉన్నాయో మరి. కానీ మొత్తానికి ట్రైలర్ అయితే అదిరిపోయింది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సంక్రాంతి మాత్రం బాలయ్యదే అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద బాలయ్య గారు ఏ రేంజ్లో రచ్చ చేస్తారో చూడాలి.